తిరుగుతావు నువ్వు. జగన్ గారు జిమ్ చేస్తారు, యోగా చేస్తారు, బాగా ఫిట్గా ఉంటారు. 50 ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు, బీపీ లేదు. ఆయనకి షుగర్ లేదు, బీపీ లేదు. పాప నీకు సకలం ఉన్నట్టుండే ప్రెస్టేషన్, బీపీ. 60 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి. ఈ వయసులో నువ్వు చాలా హుందాంగా మాట్లాడు. ఎందుకంత బీపీ? ఈ వయసులో ఏదైనా కొట్టేసింది అనుకో, ఏంటి తేడా? ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు. నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడుకి, ఎందుకంటే ఇప్పుడు నీవు అవసరం. మీరు దమ్మున్న వీరులం, సూర్యులం, మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా. మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో ఒకరు వాటేసుకుంటా ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి రాలేక ఇద్దరు కలిసి, సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి, పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి, నిన్ను 2 చోట్ల గెలవనీ లేదు కాబట్టి, ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి, నిన్న మీటింగ్లో దాదాపుగా 200 సార్లు ఆయన పేరెత్తావు నువ్వు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో, ఏమైనా చెప్పుకో. ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ, నువ్వు మాట్లాడిన మాటలు. 2014లో దొర, 2019లో దొంగ, 2024లో దొర. ఇది నీ భాష. ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తా ఉంది. ఎందుకంటే 2019లో కుల రాజధాని, ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు దోషి పెడతా ఉన్నాడు, హెరిటేజ్ ద్వారా దోషి పెడతా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ. అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చోళ్ళ. నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా? నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలైపోవడానికి. ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లా అయ్యాడు? ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొర ఎట్లా అయ్యాడు? నీకు డబ్బులు ఇచ్చినప్పుడు, కాస్తంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా? పెడితే పెళ్లి కూడా, పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు. చంద్రబాబు నాయుడు మరి 14 సంవత్సరాలు పాలించాడు కదా. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను, మళ్ళీ నన్ను చూసి ఓటేయండి అని ఆయన ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు? పోనీ నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటేయండి అని నువ్వు అడుగుతున్నావా? నువ్వు అడగట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా, ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు, మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు నాకేయండి, లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను. భారతదేశ చరిత్రలో, రాజకీయాలు వచ్చి ఎన్ని సంవత్సరాలు నాకైతే తెలియదు, కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు, ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే, నేను మీకు మేలు చేస్తే ఓటేయండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు. అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా. మీకేం గుండె ఇక్కడ జారుద్ది, ఇక్కడ జారుద్ది, అరికాళ్ళకు కూడా జారుద్ది. మీ గుండె ఇక్కడ ఉండదు. చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది, నీ చేతిలోనే చంద్రబాబు నాయుడు గుండె ఉంటుంది. ఆ గుండెలు ఎవరి కాళ్ళు చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది. ఆ దమ్ము ఆయనకు అట్లా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు, ప్రజలను ఆయన నమ్మాడు. పైన ఉన్న దేవుడు నమ్ముకున్నాడు, ప్రజలు నమ్ముకున్నాడు, నాయకులు నమ్ముకోలే ఆయన. కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ 175 అంటా ఉన్నాడు. 175 నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు. ఆ మధ్య భీమవరం, గాజువాక 2 పోటీ చేసినట్టున్నావు. ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటు అని. అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ. అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది, ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను. నీ స్థితి అది. ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా. ఏం మాట్లాడావా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి 4వ భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నేను ఇన్నాళ్ళు 2 భార్యలు వదిలేశారు, 3 అంటే ఏమో ఆయన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా. ఇక ఏకంగా ఆడవాళ్ళు అయిపోయి మగవాళ్ళని పిలుస్తామన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు? మగాళ్ళతో కాపురం ఏంటి నీకు? మగాళ్ళతో నీకు సంసారం ఏంటి? ఆడవాళ్ళు అవసరంలా, కానీ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు. అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకో ఒకసారి. పాపం తమిడి మాట్లాడుకోవడం, వెతికి మాట్లాడుకోవడం, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటూ చూసుకోవడం, పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్న మాట్లాడావా? అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా?
ఒక రాజకీయ నాయకుడు, సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు. తిరుపతిలో సభ పెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు? తిరుపతి పట్ల. కానీ ఏమైంది? 17 పరిమితమైంది. నువ్వు పెట్టావు, ఏమైంది? ఒక్కటి గెలిచాం. ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా? లేదు కదా. ఆ ఒక్కళ్ళని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడవసరం లేదు. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడివే నువ్వు గెలవు. మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి, ఆయన ఎస్సీ కాబట్టి ఆయన నమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు.